ఈ రోజు ది 7 డెడ్లీ సిన్స్ సెకండ్ ఎపిసోడ్ చూద్దాం. వీడియోకి లైక్ చేయండి. హోలీ నైట్స్ ప్రిన్సెస్ రాజుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా రాజు ఆ సహాయం కోసం 7 డెడ్లీ సిన్స్ ను వెతకమని ఎలిజబెత్ ను పంపిస్తాడు. ఆమె దేశం అంతా తిరిగి చివరికి 7 డెడ్లీ సిన్స్ కెప్టెన్ మెలియోడాస్ ను కనిపెట్టేస్తుంది. మన హీరో తనతో ఎంత మంచిగా ప్రవర్తించినా సరే ఆమె మనసులో మాత్రం ఒక చిన్న అనుమానం. బయట ఊర్లో అతనికి ఒక రకమైన బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది కదా. 10 ఏళ్ల క్రితం హోలీ నైట్స్ అందరినీ చంపేసిన ఒక పెద్ద క్రిమినల్ అని 10 ఏళ్ళుగా అతని కోసం వెతుకుతూనే ఉన్నాను రూమర్స్ ఉన్నాయి. అలా రూమర్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు నిజంగా అంత పెద్ద క్రిమినల్ వా? అయితే ఏం నేరం చేశావు? హోలీ నైట్స్ ను చంపి ఎందుకు పారిపోయావు అని సీరియస్ అడుగుతుంది. కానీ మన హీరో మాత్రం దేనికి ప్రాపర్ గా ఆన్సర్ ఇచ్చేలా కనిపించడు. తన ఇష్టం వచ్చింది ఏదో ఒకటి చెప్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు వన్య అనే ఇంకో టౌన్ కి చేరుకుంటారు. ఇలా మిగతా 7 డెడ్లీ సిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచే మనం కలెక్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అలాగే మన హీరో దగ్గర ఒక బార్ ఉంది కదా, ఆ బార్ కి కావాల్సిన మంచి నీళ్లు కూడా ఈ ఊరి నుంచే తీసుకుందాం అనుకుంటారు. ఇక్కడ నీళ్లు చాలా బాగుంటాయని మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఊరి జనం అంతా గుంపుగా ఏదో చేస్తూ కనిపిస్తారు. ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నారు? ఏదైనా ఫెస్టివల్ లాంటిది సెలబ్రేట్ చేస్తున్నారా అని హీరో అడిగితే వాళ్ళు హీరో మీద కోపడతారు. ఫెస్టివల్ లేదు, పాడు లేదు, మా ఊరి వాళ్ళంతా హోలీ నైట్స్ కోపానికి బలైపోయారు. ఒకడు తన స్వాడ్ ని తీసుకొచ్చి ఇక్కడ నేలలో గట్టిగా గుచ్చి పెట్టాడు అని చెప్తారు. ఆ స్వాడ్ లో ఉన్న మ్యాజిక్ వల్ల ఊర్లోని నీళ్ళన్నీ ఎండిపోయేలా చేశాడు. ఈ స్వాడ్ ని తీయకపోతే మా ఊరికి అసలు నీళ్లే ఉండవు అని వాళ్ళు బాధపడుతుంటే అది విని ఎలిజబెత్ కూడా ఆశ్చర్యపోతుంది. హోలీ నైట్స్ అంటే మనల్ని అటాక్ చేయడానికి వచ్చిన ఆ విగో అనే వాడా అని అడిగితే ఎవడు ఆ విగో? వాడా హోలీ నైట్. వాడిని హోలీ నైట్ అని పిలిచి ఆ హోలీ నైట్స్ పేరుని అగౌరవపరచకు. హోలీ నైట్స్ చాలా దారుణమైన వారని హీరో చెప్తుండగా గ్రామస్తులు ఎవరు కత్తిని బయటకు తీయలేకపోతారు. నీళ్లు లేక ఊరు అంతమవుతుందని అందరూ చింతిస్తారు. అందరూ అలా అనుకుంటున్నప్పుడు ఒక చిన్న అబ్బాయి అక్కడికి వచ్చి, బాయ్స్ ఈ కత్తిని తీయాలంటే మీరు నా ఫ్రెండ్ సహాయం తీసుకోవాలి, వాడు 7 డెడ్లీ సిన్స్ లో ఒకడు అని అంటాడు. అతను అలా చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని నమ్మరు. చిన్న పిల్లాడు ఏదో పిచ్చిగా వాగుతున్నాడు అని అనుకుంటారు. పైగా 7 డెడ్లీ సిన్స్ వాళ్ళందరూ పెద్ద క్రిమినల్స్, అనవసరంగా వాళ్ళ పేర్లు ఊళ్ళోకి తీసుకురాకు అని వాడిని తిడతారు. అక్కడ ఉన్న కొందరు పిల్లలు కోపంతో ఇతని మీద రాళ్లు విసిరితే అవి హీరోకి తగిలినట్టు ఉంటుంది. వీళ్ళకి గురి లేదు, వదిలేస్తే నన్ను కూడా కొట్టేలా ఉన్నారు అని మన హీరో అతన్ని కాపాడి నేరుగా బార్కి తీసుకొచ్చి, అవును 7 డెడ్లీ సిన్స్ అని నీ ఫ్రెండ్స్ గురించి అంటున్నావు కదా, అది నిజమా కాదా అని అడుగుదాం అనుకున్నాను. కానీ దానికంటే ముందు నువ్వు బార్ ఓనర్ అన్నావు కదా, నాకు అన్నం పెట్టు అని అడిగితే సరే అని హీరో వంట చేసి పెడతాడు. ఏంట్రా ఇది ఇంత దారుణంగా ఉంది అని అడిగితే నేను అన్నం పెడతాను అన్నాను కానీ అది బాగుంటుందని నేను చెప్పలేదు కదా అని చెప్పేసి ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు కరెక్ట్ గా ఎలిజబెత్ లోపలికి వస్తుంది. ఎలిజబెత్ ఆ చిన్న పిల్లాడికి అడ్వైస్ ఇస్తుంది. ఇలా 7 డెడ్లీ సిన్స్ గురించి మాట్లాడటం వల్ల ఊర్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను గమనిస్తారు, నిన్ను చాలా ఇంపార్టెంట్ గా నోట్ చేస్తారు అని నువ్వు నా దగ్గర ఊరికే అబద్ధం చెప్తున్నావు. అలా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాంటి అబద్ధాలు చెప్పే విషయాలు ఎవరు చేయరని నేను అనడం లేదు. ఎందుకు, నేను కూడా అలాగే చేశాను. మా నాన్న అటెన్షన్ నా మీద ఉండాలని చెప్పి నేను ఇంట్లో ఉన్న చెట్ల మీద ఎక్కి నిలబడేవాడిని. ఆయన నా సొంత తండ్రి కాకపోయినా ఆయనే నన్ను పెంచి పెద్ద చేశారు. నాకేమైనా అవుతుందేమో అని చాలా కంగారు పడి ఆ రోజు ఆయన తన లైఫ్ లో ఫస్ట్ టైం చెట్టు ఎక్కారు, కానీ కింద పడిపోవడమే జరిగింది. మనం ఏదో ఒక అల్లరి పని చేసి మన చుట్టూ ఉన్న వాళ్ళ అటెన్షన్ మన మీద ఉండాలని కోరుకుంటాం, కానీ అది వేరే వాళ్లకు ప్రమాదకరంగా కూడా మారే ఛాన్స్ ఉంది. అందుకే అటెన్షన్ కోసం ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి అల్లరి పనులు చేయడం నువ్వు ఆపేయాలి అని చెప్పినప్పుడు అటెన్షన్ కోసమే చేశానన్నది నిజమే. కానీ ఈ చిన్న పిల్లోడి పేరెంట్స్ ఎవరో సంచార జీవుల్లాగా ప్రతి ఊరిలో కొద్ది రోజులు ఉండేవారు. అలా ఈ ఊరికి వచ్చినప్పుడే వాళ్లకు ఏదో జబ్బు చేసి చనిపోయారు. పేరెంట్స్ ఇద్దరు చనిపోయాక ఈ చిన్న పిల్లోడిని ఊరి వాళ్లే చూసుకుని పెంచి ఉంటారా? చూసి పెంచినా కూడా తనకంటూ ఒక సొంత ఫ్యామిలీ ఈ ఊర్లో లేదు. అందుకే ఏదో ఒక రకంగా నన్ను కూడా ఎవరో ఒకరు పట్టించుకోవాలని చెప్పి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను తరచుగా. కానీ ఇలా ఉన్నప్పుడే ఈ ఊరికి ఆ గిల్ ఉన్నాడు కదా, హోలీ నైట్ కి చెందినవాడు, వాడు వచ్చాడు. వచ్చిన టైంలో వాడికి తాగడానికి మందు అంతా ఇచ్చారు. కానీ ఆ మందు చాలా దారుణంగా ఉందని ఆ కోపంతోనే ఆ కత్తిని ఊరి మధ్యలో దించేసి వెళ్ళిపోయాడు. దానివల్లే నీళ్లు లేకుండా పోయాయి. ఈ ఒక్క కారణం వల్లే ఆ చిన్న పిల్లోడికి ఆ హోలీ నైట్ ని చూసినప్పుడల్లా చాలా కోపం వస్తుంది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక మంచి మందుని తయారు చేయడం కోసం చాలా మెనకెడుతున్నారు. అంత కష్టపడి తయారు చేసిన ఆ మందుని ఒకడు వచ్చి బాగులేకపోయినా పర్వాలేదు గానీ అంత దారుణంగా మాట్లాడి వెళ్ళడం అస్సలు తట్టుకోలేం. ఇదంతా ఓపికగా విన్న హీరో కూడా, సరే నువ్వు 7 డెడ్లీ సిన్స్ తో ఫ్రెండ్ అని చెప్పావు కదా, నీకెవరైనా తెలుసా అని అడిగాడు. హీరో ఏంటని అడిగితే వాడు ఊరికే అబద్ధం చెప్పాడని అంటాడు. కానీ అదే టైంలో వాడికి ఆ 7 డెడ్లీ సిన్స్ గురించి ఎలా తెలియదనేది ఎంత నిజమో అలాగే ఆ 7 డెడ్లీ సిన్స్ ని కూడా నేను వాళ్ళని నా ఫ్రెండ్స్ లా చూస్తున్నాను అనేది నిజం. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం ఇంత పొగరుగా ఉండే ఈ హోలీ నైట్స్ ని ఓడించడానికి ఆ 7 డెడ్లీ సిన్స్ ఈ ఊరిలోకి వచ్చారు, కాపాడారంటే ఖచ్చితంగా ఆ 7 డెడ్లీ సిన్స్ కి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. వాళ్ళు మంచి వాళ్ళే అయ్యుండే అవకాశం ఉందని చెప్పగా హీరో మంచివాడేనేమో అని ఎలిజబెత్ కూడా తనని చూస్తున్నప్పుడు
ఊళ్ళో ఏదో పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఏంటంటే ఆ సోల్జర్స్ వచ్చి ఈ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపు ఈ కత్తిని మీరు ఇక్కడ నుండి బయటకి తీయకపోతే ఈ ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ టాక్స్ 10 పెరుగుతుంది అని చెప్తారు. ఒరే నీళ్లు ఉంటేనే కదా మేము సరుకు తయారు చేయగలం, అప్పుడే కదా బిజినెస్ అంతా చూసుకోగలం అని చెప్పినా వాడు అస్సలు వినడు. వినేలా అస్సలు లేడు. అప్పుడు ఆ చిన్న పిల్లాడు వీళ్ళు మాట్లాడేది విని అక్కడ ఉన్న కత్తిని తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆ పిల్లాడి మీద విపరీతంగా కోపడతారు. నువ్వు అనవసరంగా ఇక్కడ ఆ 7 డెడ్లీ సిన్స్ అందరూ నీ ఫ్రెండ్స్ అని చెప్పి మాకు అనవసరంగా ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఇప్పించాలని చూస్తున్నావురా అని వాడిని తిడుతూ వెతుకుతుంటే అప్పుడు ఆ ఊరి పెద్ద వచ్చి అందరూ ఊరుకోండి అంటాడు. ఏంట్రా ఆ చిన్న పిల్లాడు మిమ్మల్ని తిరిగి ఏమీ అనలేడనే కారణంతోనే కదా అందరూ వాడినే తప్పు పడుతున్నారు. కానీ తరతరాలుగా మనం తయారు చేస్తున్న ఈ సరుకుని ఒకటి తాగి అవమానించి వెళ్ళిపోయాడే, అలా అవమానించిన ఆ వ్యక్తిని ఒక పిల్లాడు ఎదిరించి మాట్లాడుతుంటే మీరు వాడిని తిడతారా? ఎవరిని అప్రిషియేట్ చేయాలి, ఎవరిని ఎదిరించాలి అనే కనీస విచక్షణ కూడా మీకు లేదా? మన టాలెంట్స్ ని ఒకడు వచ్చి ఇలా అవమానిస్తుంటే వాడికి ఎదురు నిలబడ్డ వాడి మీద మీరు కోపడటంలో అసలు అర్థమేమని చెప్పండి? ఆయన చిన్న పిల్లాడికి సపోర్ట్ గా మాట్లాడటంతో ఆ ఊరి జనం కూడా కొంచెం కన్విన్స్ అయిపోతారు. ఎందుకంటే హోలీ నైట్స్ మీద ఉన్న కోపాన్ని ఈ పిల్లాడి మీద చూపిస్తున్నామని వాళ్ళు మెల్లగా అర్థం చేసుకుని కొంచెం శాంతిస్తారు. ఆ పిల్లాడు పక్కన నిలబడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ స్వాడ్ ని ఒకేసారి బయటికి తీయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. కానీ అది అస్సలు కదలదు. అప్పుడు అక్కడికి వచ్చిన హీరో, సరే మీరందరూ చాలా ప్రయత్నం చేసినట్టున్నారు, మీ ప్రయత్నాన్ని నేను మెచ్చుకుంటున్నాను అని చెప్పి ఆ స్వాడ్ ని చాలా ఈజీగా బయటికి తీస్తాడు. అది తీసిన మరుక్షణమే ఆ ఊరిలో మళ్ళీ నీళ్లు రావడం అనేది మొదలవుతుంది చూడండి. తర్వాత హీరో ఆ స్వాడ్ ని అక్కడ ఉన్న సోల్జర్స్ కి ఇచ్చి పంపించేస్తాడు. ఆ తర్వాత ఆ ఊరి వాళ్ళందరూ ఆ చిన్న పిల్లాడిని అంత బ్యాడ్ గా ట్రీట్ చేసినందుకు వాడికి సారీ చెప్తారు. దానికి ఆ పిల్లాడు, నాకు సార్ ఎందుకు చెప్తున్నారు, అసలు నేనేమి మీ ఊరి వాడిని కూడా కాదు కదా అని వాడు పైకన్నా వాడి మనసంతా ఇక్కడే ఉంటుంది. అందుకే అందరినీ హగ్ చేసుకుని తన ప్రేమనంతా వాళ్ళ మీద కురిపిస్తాడు. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే గనక రాత్రి మన హీరో ఏర్పాటు చేసిన బార్ లో ఊరి జనం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అదే సమయంలో కోటలో ఉన్న గిల్ కి ఎవరో కత్తిని బయటకు తీశారని సమాచారం అందుతుంది. ఆ స్వాడ్ ని తీశారనే విషయం తెలియగానే అతని కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. హోలీ నైట్ స్వాడ్ ని ఒక సామాన్యుడు తీయడమా అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. సరిగ్గా ఇక్కడ నుండి ఆ గ్రామం అనేది ఎక్కడ ఉంది అంటే ఒక 7.2 మైళ్ళ దూరంలోనే ఉంది కదా, అయితే కరెక్ట్ గానే ఉంటుంది అని అక్కడ ఉన్న ఒకటి దగ్గర ఈట తీసుకుని దాన్ని నేరుగా డ్రా చేస్తాడా. బార్ లో ఉన్న హీరోకి ఏదో వస్తోందని సెన్స్ అయిపోతుంది. అందుకే దాన్ని క్యాచ్ చేయడానికి అతను బయటికి వస్తాడు. బయట చూస్తే ఎలిజబెత్ కొంచెం దిగులుగా చాలా బాధగా ఒంటరిగా కూర్చుని ఉంటుంది. ఆ ఊరి ప్రజలందరికీ ఈ చిన్న అబ్బాయి ప్రవర్తన వాళ్ళ నాన్నని గుర్తు చేసినట్టు అనిపించిందని ఆమె దిగులుగా ఉంటే ఆమెను ఓదార్చడానికి హీరో రాలేదు. తను మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందా లేక రైట్ సైడ్ నుంచి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటే కరెక్ట్ గా ఆ ఈటే వస్తుంది. దాన్ని పట్టుకోగానే హీరోని దాదాపు 1/2 కిలోమీటర్ దూరం వరకు లాక్కెళ్ళిపోతుంది. అయినా సరే ఇదిగో తిరిగి తీసుకో అని చెప్పి హీరో దాన్ని మళ్ళీ చాలా బలంగా విసిరి కొడతాడు. అది డైరెక్ట్ గా గిల్ ఉన్న ఆ కోటని సగం వరకు కూల్చేసి పడేస్తుంది. గిల్లుకి ఏమీ అవ్వదు కానీ ఈ ఒక్క త్రో చాలు మెలియోడస్ బతికే ఉన్నాడని అతను కన్ఫర్మ్ చేసుకుంటాడు. గిల్ హీరోని అటాక్ చేయడానికి వాడిన ఆ ఈటె వల్ల ఆ ఊరిలో కొంచెం డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఇంకా ఇక్కడే ఉంటే ఊరి ప్రజలకి ప్రమాదం కలుగుతుందని హీరో వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడు ఎలిజబెత్ ఈ ఊరి పక్కనే ఏదో ఒక అడవి ఉందని అక్కడికి హోలీ నైట్స్ వెళ్ళడానికి కూడా చాలా భయపడతారని వెనకాడతారని హీరోకి చాలా వివరంగా చెప్తుంది. ఇలా అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు మనం తలదాచుకుందామా అని అడిగితే అప్పుడే హీరోకి ఒక యోచన వస్తుంది. ఒకవేళ అక్కడికి ఎవరు వెళ్ళరంటే 7 డెడ్లీ సిన్స్ కి చెందిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉండొచ్చా అని ఆలోచిస్తాడు. వెంటనే షాప్ సర్దుకుని బయలుదేరుతారు. హీరో ఊహించినట్టే ఎన్వి అనే ఇంకొక సింగ్ ఆ అడవిలో నిద్రపోతూ ఉంటుంది. అక్కడితో ఈ ఎపిసోడ్ ని కూడా ముగిస్తున్నారు.